Hello everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియోలో కిడ్స్కి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే చిన్నవాడు కాదు. దీన్ని మనం ఇంగ్లీష్లో హిస్ నాట్ అ చైల్డ్ ఇలా చెప్తాం. నెక్స్ట్ వన్ ఇస్ ఇవన్నీ జరిగే పనులు కావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దీస్ ఆర్ నాట్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్కడ దాచిపెట్టావు లేదా ఎక్కడ దాచావు. ఈ షార్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ వాయిదా వేయడం నీకు అలవాటు అయిపోయింది. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ రాయితో కొడితే అది నిన్ను కరుస్తుంది. పిల్లలు ఎక్కువగా కుక్కల జోలికి వెళ్ళినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ హిట్ విత్ అ స్టోన్ ఇట్ విల్ బైట్ యూ. ఇఫ్ యూ హిట్ విత్ అ స్టోన్ ఇట్ విల్ బైట్ యూ ఇలా చెప్తాం. హిట్టింగ్ విత్ అ స్టోన్ అంటే రాయితో కొట్టడం అని. అదే నువ్వు ఎప్పుడు కూడా కుక్కల జోలికి వెళ్ళకూడదు, అది చాలా ప్రమాదకరం ఇలా చెప్పాలనుకుంటే యూ షుడ్ నెవర్ గో నియర్ డాగ్స్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. యూ షుడ్ నెవర్ గో నియర్ డాగ్స్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఇలా చెప్తాం. అదే నీ ఫ్రెండ్స్ అయినా సరే కుక్కల దగ్గరికి వెళ్తే నువ్వు వాళ్ళకి వెళ్ళొద్దు అని చెప్పాలి. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ గో నియర్ డాగ్స్ యూ షుడ్ టెల్ దెమ్ నాట్ టు గో ఈదర్. If your friends go near dogs, you should tell them not to go either. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 is సమ్మర్లో కూడా స్కూల్కి పంపించాలి. పిల్లలతో ఇలానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో you should be sent to school even during summer. You should be sent to school even during summer ఇలా చెప్తాం. You should be sent to school అంటే నిన్ను స్కూల్కి పంపించాలి అని. అదే నువ్వు ఇంట్లో చాలా గందరగోళం చేస్తున్నావు ఇలా చెప్పాలనుకుంటే యు ఆర్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ chaos at home. యు ఆర్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ chaos at home ఇలా చెప్తాం. అదే మీ ఇద్దరూ కలిసి ఇంట్లో చేసే గందరగోళం వల్ల నాకు తలనొప్పి వస్తోంది ఇలా చెప్పాలనుకుంటే ద chaos you both are creating together is giving me a headache. The chaos you both are creating together is giving me a headache ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 is హాలిడేస్లో నిన్ను ఎలా భరించాలో. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని హౌ am I supposed to tolerate you during the holidays. How am I supposed to tolerate you during the holidays ఇలా చెప్తాం. అదే నేను నిన్ను భరించలేను కాబట్టి నువ్వు అమ్మమ్మ లేదా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో ఇలా చెప్పాలనుకుంటే I cannot tolerate you so you go to grandma's house. I cannot tolerate you so you go to grandma's house ఇలా చెప్తాం. Another example is హాలిడేస్లో లేదా సెలవుల్లో నేను నిన్ను ట్యూషన్లో జాయిన్ చేస్తాను ఇలా చెప్పాలనుకుంటే డ్యూరింగ్ ద హాలిడేస్ ఐ విల్ మేక్ యూ జాయిన్ ట్యూషన్. డ్యూరింగ్ ద హాలిడేస్ ఐ విల్ మేక్ యూ జాయిన్ ట్యూషన్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 is ట్యూషన్ లేదని అబద్ధం చెప్పావా. ఇలా కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కదా, సో దీన్ని డిడ్ యూ లై దట్ దెర్ ఇస్ నో ట్యూషన్. డిడ్ యూ లై దట్ దెర్ ఇస్ నో ట్యూషన్ ఇలా అడుగుతాం. అదే నువ్వు ట్యూషన్కి సెలవని ఎందుకు చెప్పావో లేదా ఎందుకు అబద్ధం చెప్పావో నాకు ఇప్పుడే తెలియాలి ఇలా అడగాలనుకుంటే ఐ నీడ్ టు నో రైట్ నౌ వై యూ లైడ్ టు మీ దట్ ట్యూషన్ హ్యాస్ హాలిడే. ఐ నీడ్ టు నో రైట్ నౌ వై యూ లైడ్ టు మీ దట్ ట్యూషన్ హ్యాస్ అ హాలిడే ఇలా అడుగుతాం. ఐ నీడ్ టు నో రైట్ నౌ అంటే నాకు ఇప్పుడే తెలియాలి అని. అదే నువ్వు నాకు నిజం చెప్పేసి ఉంటే నేనే నిన్ను ట్యూషన్కి వెళ్ళొద్దు అని చెప్పేదాన్ని ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ది ట్రూత్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ నాట్ టు గో టు ట్యూషన్. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ది ట్రూత్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ నాట్ టు గో టు ట్యూషన్ ఇలా చెప్తాం. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ది ట్రూత్ అంటే నువ్వు నాకు నిజం చెప్పేసి ఉంటే అని. సెంటెన్స్ నెంబర్ 5 is ఏమనిపిస్తే అది చెప్పు, అబద్ధాలు వద్దు. పిల్లలకి ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని సే వాట్ ఎవర్ యూ ఫీల్ నో లైస్. సే వాట్ ఎవర్ యూ ఫీల్ నో లైస్ ఇలా చెప్తాం. అదే నువ్వు ప్రతిదానికి భయపడిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు ఏదైనా సరే చెప్పొచ్చు ఇలా చెప్పాలనుకుంటే యూ డోంట్ నీడ్ టు బీ అఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ క్యాన్ టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఇస్. యూ డోంట్ నీడ్ టు బీ అఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ క్యాన్ టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఇస్ ఆర్ వాట్ ఎవర్ ద మ్యాటర్ ఇస్ ఇలా చెప్తాం.
అదే అబద్ధాలు చెప్పడం అనేది అస్సలు మంచి పద్ధతి కాదు. ఇలా చెప్పాలనుకుంటే టెల్లింగ్ లైస్ ఇస్ నాట్ అ గుడ్ హ్యాబిట్ అట్ ఆల్. టెల్లింగ్ లైస్ ఇస్ నాట్ అ గుడ్ హ్యాబిట్ అట్ ఆల్. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ స్కూల్కి కొట్టుకోవడానికి వెళ్తున్నావా? పిల్లలతో ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఆర్ యూ గోయింగ్ టు ఫైట్ అట్ స్కూల్? ఆర్ యూ గోయింగ్ టు ఫైట్ అట్ స్కూల్? ఇలా అడుగుతాం. అదే ఇంకొకసారి నువ్వు స్కూల్లో కొట్టుకున్నారు అని నాకు కంప్లైంట్ వస్తే నేను నిన్ను స్కూల్కి వెళ్లకుండా ఆపేస్తాను లేదా స్కూల్ మాన్పించేస్తాను. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ ఐ రిసీవ్ అ కంప్లైంట్ దట్ యూ ఫాట్ అట్ స్కూల్ దిస్ టైమ్ I will make you stop going to school. If I receive a complaint that you fought at school this time, I will make you stop going to school. ఇలా చెప్తాం. అదే tell me why you both fought in the first place. Tell me why you both fought in the first place. అంటే ముందు నాకు మీ ఇద్దరు అసలు ఎందుకు కొట్టుకున్నారో చెప్పండి అని. Now the last sentence is ఫోన్ చూసింది చాలు ఇక నిద్రపో. ఇదైతే రోజుకి ఒక 10 సార్లు అయినా అంటూ ఉంటారు కదా. సో దీన్ని that's enough phone use, now go to sleep. That's enough phone use, now you go to sleep. ఇలా చెప్తాం. అదే నువ్వు ఈ ఫోన్ చూడటం ఎప్పుడు ఆపేస్తావో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇలా చెప్పాలనుకుంటే I don't understand when you will stop using the phone. I don't understand when you will stop using the phone. ఇలా చెప్తాం. Another example is if you didn't have that phone you would be better off. Or if you didn't have that phone you would be better. అంటే నీకు గనక ఆ ఫోన్ లేకపోయినట్లయితే లేదా ఆ ఫోన్ లేకపోయినట్లయితే నువ్వు బాగుపడేదానివి లేదా బాగుపడేవాడివి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. Have a good day. Bye bye.